వర్చువల్ మహానాడుకు 16.75 లక్షల మంది రావటం కొత్త అనుభవమని చంద్రబాబు పేర్కొన్నారు. వర్చువల్ మహానాడు అదరగొట్టిందని, ఇది సరికొత్త అనుభవమని చెప్పారు. ఈ మహానాడు సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ప్రపంచంలోనే హైబ్రిడ్ కాన్ఫరెన్స్ ఎలా పెట్టాలో మహానాడు చూపించిందని వివరించారు. ఇదొక పెద్ద ప్రయోగమని, 1875 క్లస్టర్లు, 12 దేశాల ప్రజలు ఆన్లైన్లోకి వచ్చారని తెలిపారు. రికార్డు సృష్టించడం, తిరగరాయటం, దాన్ని బద్దలు కొట్టడం టీడీపీకే సాధ్యమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే తప్పుడు సమాచారం పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని లోకేష్ హెచ్చరించారు. డిఎస్సీ విషయంలో ప్రతిపక్ష నేత నిరాధార ఆరోపణలు చేసి లక్షలాది మంది యువతను ఆందోళనకు గురిచేశారని విమర్శించారు. యువత రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం పార్టీ వారికి సముచిత అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. రోజువారీ లెక్కన పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపుతుందని, దీనికి వ్యతిరేకంగా జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటించారు. అలాగే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర విచారణ సంస్థలను ప్రయోగించి అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి అని నమ్మిన నాయకుడు చంద్రబాబుని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం పూర్తి అండగా నిలుస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరుగుతున్న మహానాడు 2026 రెండవ రోజున రాష్ట్రానికి కేంద్ర సహాయం అనే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి కోసం కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఏపీని ఐటీ హబ్గా మార్చిన నాయకులు చంద్రబాబుని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. జగన్ మాదిరిగా గొడ్డళ్లు, కత్తులు చేతపట్టి పాలన సాగించలేదని అనిత తెలిపారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన నాయకుడిని రక్షించే యత్నం చేశారని ఆరోపించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ అధికారుల దాడుల అంశంపై సిపిఐ నేత రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. దాడులను ఖండించిన ఆయన, సోదాలు నిర్వహించిన అధికారులు ఒట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ కు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉందని, ఆ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఈడీ దాడులు జరిగాయని రామకృష్ణ విమర్శించారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై ఈడీ దాడులు, అక్రమ కేసులు సాధారణమైపోయాయని దుయ్యబట్టారు. 2019 నుంచి 2024 వరకు సాగిన జగన్మోహన్ రెడ్డి పాలనను జపాన్పై జరిగిన అణుబాంబు దాడులతో మంత్రి అచ్చెన్నాయుడు పోల్చారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన ఆయన విధ్వంస రచన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడుతో జగన్ పోల్చుకోలేరని, కనీసం నారా లోకేష్ కాలి గోటికి కూడా ఆయన సరితూగరని మండిపడ్డారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు ప్రొఫెసర్ కె నాగేశ్వర్పై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని జర్నలిస్టు సంఘాల నాయకులు కోరారు. జర్నలిజం రంగంలో ఎంతో గౌరవం ఉన్న నాగేశ్వర్ వంటి వ్యక్తిపై ఇటువంటి దాడులు సరికాదన్నారు. తక్షణమే పోలీసులు జోక్యం చేసుకుని కేసులను కొట్టివేయాలని వారు డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఇందిరాగాంధీ వంటి ప్రధానులను, ప్రతిభా పాటిల్ వంటి రాష్ట్రపతిని అందించిన కాంగ్రెస్ పార్టీ నేడు మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం బాధాకరమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నేడు కాంగ్రెస్ తన పూర్వ నాయకుల ఆశయాలకు తిరోధకాలు ఇచ్చిందని విమర్శించారు. టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు కూడా గత ప్రభుత్వాల పథకాలను అడ్డుకోకపోయినా మహిళా బిల్లును అడ్డుకోవడంతో ప్రజలు వారిని తిరస్కరించారని వ్యాఖ్యానించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష వల్లే సామాన్య కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని రామినేని కుటుంబయ్య కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగినందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షాల సూచన ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడగాల్పులు మరియు ఉష్ణోగ్రతల వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాల అభివృద్ధిలో ఎన్టీఆర్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. వ్యవసాయ విద్యుత్ ఛార్జీల తగ్గింపు మరియు నాగార్జున సాగర్ ఎడమ కాలువను నూజివీడు వరకు విస్తరించడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగు తాగునీరు అందుతోందని వివరించారు.